ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా ఈ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్న కవిత, శివకుమార్, లావణ్య, నవీన్ దంపతులకు గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు చెప్తాం. పత్రిజీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాల్లో మరి శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, అందులో భాగంగా ఈరోజు వేములనర్వ గ్రామంలో మరి పత్రిజీ ఆశయమైన పిరమిడ్ను నిర్మించి ఈ విశ్వానికి అంకితం చేస్తున్నటువంటి కవిత మరియు శివకుమార్ దంపతులకు కృతజ్ఞతలు చెప్తూ మరి అదేవిధంగా ఈ సందర్భంగా కేశంపేట మండల కేంద్రంలో మరి వేములనర్వ గ్రామంలో శాకాహార ర్యాలీలు నిర్వహించడానికి రూపకల్పన చేసినటువంటి నవీను, సురేష్ రెడ్డి, జంగయ్య లాంటి వాళ్ళకు కూడా అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి మరి కృతజ్ఞతలు చెప్తూ పత్రిజీ ఆశయంలో మనమంతా పనిచేద్దాము. ఈ శాకాహార జగత్తును నిర్మించేందుకు శాకాహార ర్యాలీల ద్వారా అవగాహన కల్పిద్దాము, గట్టిగా నినాదాలు చెప్తాము. శాకాహారం యొక్క విశిష్టత గురించి, మాంసాహారం యొక్క అనర్థాల గురించి అక్కడక్కడ కూడళ్లలో మరి వివరిస్తూ మరి పిరమిడ్ యొక్క శక్తి గురించి, పిరమిడ్ వల్ల లాభాల గురించి ఈ విషయానికి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుక మరి ఇక్కడ నిర్మించిన పిరమిడ్ను వాళ్ళు వాడుకొని పిరమిడ్ శక్తిని తీసుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిస్తూ ఈ శాకాహార ర్యాలీల ద్వారా నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన కల్పిద్దాం. మరి అందరము ఈ ర్యాలీని దిగ్విజయం చేసి మరి అందరం కూడా ఈ వేములనర్వ, కేశంపేట గ్రామాలను చైతన్యపరుద్దాం. థ్యాంక్ యూ. ఈ ర్యాలీ నిర్వాహకులు శివకుమార్, నవీన్. ఈరోజు కేశంపేట్ మండల్లో అదేవిధంగా వేములనర్వ గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించుకోవడం చాలా శుభప్రదం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున ఆత్మాభివందనాలు. అద్భుతంగా జరుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు. సురేష్ సార్ ఒక మాట మాట్లాడాలని కోరుకుంటున్నాం. शाकाहार जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की, ब्रह्मर्षि पितामह पत्रिजी की, ब्रह्मर्षि पितामह पत्रिजी की, ब्रह्मर्षि पितामह पत्रिजी की, स्वर्णमाला अम्म की, स्वर्णमाला अम्म की, स्वर्णमाला अम्म की, పిరమిడ్ మాస్టర్లందరికీ, పిరమిడ్ మాస్టర్లందరికీ, పిరమిడ్ మాస్టర్లందరికీ జై శాకాహార ర్యాలీకి. అందరూ మనం ఎక్కడన్నా క్రమశిక్షణతో, అంటే మన క్రమశిక్షణ మనకు కనపడాలి, బయట వాళ్ళకు కూడా కనపడాలి. కాబట్టి ఎవరు చెప్పుకో విధంగా ఈ అద్భుతంగా మనం కొనసాగుదాం. ఓకే, కేశంపేట మొత్తం మండలం అంతా కూడా శాకాహారం అయిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ ప్రకారంగా ఈరోజు స్టార్ట్ చేస్తాము. కేశంపేట అవుతుంది, తర్వాత వేములనర్వ అవుతుంది, తర్వాత గాయత్రి మాత పిరమిడ్ మంచిగా నేచర్లో వాళ్ళు రూములు కట్టారు, పిరమిడ్ కూడా ఉంది ఓపెనింగ్. మరి అందరూ రావాల్సిందిగా కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అహింస చెప్పండి, స్టార్ట్ చేయండి. అహింస, హింస छोड़ो, हिंसा छोड़ो. ఆనందానికి శక్తికి మార్గం, శక్తికి మార్గం, శాకాహారం ముక్తికి మార్గం, శాకాహారం ముక్తికి మార్గం, శాకాహారం మనశ్శాంతికి, శాకాహారం మనశ్శాంతికి, శాకాహారం ప్రపంచ శాంతికి, శాకాహారం ప్రపంచ శాంతికి, శాకాహారం అందుకే ఓం
ప్రతి జీవిలోన అందరిలోన బుద్ధుడి మార్గం గాంధీజీ మార్గం జీసస్ మార్గం అల్లా మార్గం పత్రిజీ మార్గం మార్గం అందుకే ఓ మనిషి మేలుకో సైడ్ కు
వెళ్ళండి ముందుకు వెళ్ళండి. ఇద్దరే जगत की जगत की भावना यात्रा की आरोग्यान की आनंदान की शांति की शक्ति की मार्गम मुक्ति की मार्गम प्रपंच शांति मानवीय आहारम అందుకే ఓ మనిషి మేలుకో చంపే హక్కు జీవాలను చంపే హక్కు ఒక్కబళ్ళ పేరుతో జంతు బళ్ళను ప్రాణం పోసే శక్తి లేనప్పుడు జీవించు దేవతలందరి ఆహారం మేధస్సును పెంచే ఆహారం మహానుభావుల ఆహారం పోషకాల ఆహారం ప్రతి మనిషి ఆహారం ప్రకృతి మెచ్చే ఆహారం చిన్న చిన్న పాపాలు పెద్ద పాపాలు రకరకాల పాపాలు బుద్ధిని పెంచే ఆహారం బుద్ధుడు మెచ్చే ఆహారం సాధకుల ఆహారం ప్రేమను పెంచే ఆహారం శుచిగల ఆహారం శుభ్రమైన ఆహారం జ్ఞానం పెంచే ఆహారం శాకాహారం తిందాం కోడి చేప మేక మన కడుపేవి అందుకే ఓ మనిషి మేలుకో వీడియో చూసుకున్నా బ్రో మనకు యోగులందరి మార్గం అందుకే ఓ మనిషి మేలుకో ధ్యానం అంటే ధ్యానం చేద్దాం కడదాం చూద్దాం పిరమిడ్ శక్తి సాకార ర్యాలీకి जगत गुरु ब्रह्मर्षि पिता महापत्री जी की शाकाहार जगत की ध्यान जगत की पिरामिड जगत की सद्भावना यात्रा की आरोग्याనికి ఆనందానికి ముక్తికి మార్గం ప్రపంచ శాంతికి మానవీయ ఆహారం అందుకే ఓ మనిషి మేలుకో అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస ఏ జీవిని చంపే హక్కు మూగ జీవాలను చంపే హక్కు మొక్కుబడుల పేరుతో జంతు బలులను ప్రాణం పోసే శక్తి లేనప్పుడు జీవించు దేవతలందరి ఆహారం మేధస్సును పెంచే ఆహారం మహానుభావుల ఆహారం పోషకాల ఆహారం ప్రతి మనిషి ఆహారం ప్రకృతిని మెచ్చే ఆహారం చిన్న చిన్న పాపాలే
ఈరోజు కేశంపేట గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి శాకాహార ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఒక్కటే. వేమనగర్కి చెందిన శివకుమార్ కవిత దంపతులు నిర్వహిస్తున్న ఈ శాకాహార ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ధ్యానం ద్వారా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ శాకాహారం తీసుకోవడం ద్వారా, మాంసాహారం మానివేయడం ద్వారా ఎన్నో లాభాలు పొందుతున్నాం కనుక మేము పొందిన లాభాలు మీకు అందరికీ తెలియజేయాలి, మిమ్మల్ని చైతన్యపరచాలి, మీరు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో మీ గ్రామంలో ఈనాడు శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం మిత్రులారా. అందులో భాగంగా ఈ కేశంపేట గ్రామంలో శాకాహార ర్యాలీ విశిష్టతను మరి శాకాహారం యొక్క ప్రాధాన్యాన్ని రంగారెడ్డి జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు శంకర్ గారు వివరిస్తారు. ఈరోజు శాకాహార ర్యాలీ జరుపుకుంటున్న కేశంపేట మండలంలో ఇతర గ్రామంలో నుంచి వచ్చినటువంటి పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఈ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఎంతోమంది ఏ చదువు లేకపోయినా ఏమీ లేకపోయినా ప్రతిసారి వచ్చి మనకందరూ కూడా ధ్యానం నేర్పినంటే గొప్ప విషయం. ఎందుకంటే అందరు చదువుకుంటే, సంస్కృతం చదివితే, భగవద్గీత చదివితే అందరు కూడా కరాగ్రే వసతే లక్ష్మి కరములే సరస్వతి కరమత్తేతు గోవింద ప్రభాతే కర దర్శనం. కానీ అందరి కూడా ఈ శ్లోకాలు చెప్తే చదువుకున్న మాత్రమే చెప్పగలరు. కానీ ఏమి చదువు లేకుండా చిట్ట చివరి మనిషి వరకు ఏదైతే చదువు లేదో, ఎప్పుడు ఎక్కడ వ్యవసాయం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా ఏ పిల్లలు కూడా ఎవరికి ఏం లేకుండా కేవలం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పిండు. ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో మొత్తం మన ప్రతిసారి తప్ప ఎవరు లేరని గంటాపడంగా చెప్పగలం. ఎందుకంటే సామాన్య మానవులు ఈరోజు కళ్ళు నోరు మూసుకొని కూర్చుంటే మన జీవిత చరిత్ర మొత్తం మారిపోతుంది. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎట్లుందంటే అశాంతిగా ఉన్నారు మానవులు, శాంతిగా లేరు. ఎప్పుడైతే జీవితంలో కోట్ల రూపాయలున్న బీపీ, షుగర్, అస్తమా ఎన్నో రోగాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ కలియుగంలో ఎంతో మంది డబ్బులు ఉంటే బాగా స్వేచ్ఛగా ఉన్నా అనుకుంటున్నారు. కేవలం మనం డబ్బు ఒకటే కాదు, మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నటువంటి మనకు ఈ ధ్యానం ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే సామాన్యమైనటువంటి మానవుడు ఈ అత్యున్నత శక్తులు సంపాదించుకోవడం మన జీవితం నేనంటేది, నేను ఎందుకు వచ్చినా ఈ లోకంలో, నా జీవిత చరిత్రని, నేను చేయాల్సిన పనులేంటి, ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఎందుకంటే ఇలా మస్తు ధనం ఉంది, నాకెందుకు ధ్యానం, నాకెందుకు గుడి, నాకెందుకు భయం, ఇవన్నీ కూడా వెళ్ళిపోవడం అంటే కేవలం ధ్యానం ద్వారానే జరుగుతుంది. ధ్యానం వస్తే కుటుంబం శాంతిగా, అశాంతి మొత్తం వెళ్ళిపోతారు. ఇలా పిల్లలు చూస్తున్నారు, ప్రతి ఇళ్లలోని పిహెచ్డీలు చేసినా, ఎంతో మంది పెద్ద పెద్ద 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు చేసినా ఇలా శాంతిగా లేరు. చిన్న చిన్న గొడవలకు సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలా ఎందుకు కారణం అవుతున్నాయి అంటే ఎవరింట్లోకి ఆధ్యాత్మిక చింతన లేదు, ఏదైతే ధ్యాన ప్రచారం లేదో, ధ్యానం ప్రచారం లేదో, ధ్యానం లేదు ఇళ్ళగా, ఇవన్నీ కూడా ఈ యొక్క పిరమిడ్ సొసైటీ ఇవన్నింటినీ అద్భుతంగా ఒక ఆన్సర్ మనకి ఇచ్చింది. కాబట్టి మనం అందంగా సంతోషంగా ఈ యొక్క శాకాహార ర్యాలీ చేసేందుకు ఇన్ని కుటుంబాలు అద్భుతంగా జీవిస్తున్నారు. కాబట్టి ఇక మండలంలో కూడా మనం ప్రతి ఇంట్లో ధ్యానం ఉండాలి, ధ్యాన ప్రచారం ఉండాలి, శ్వాస మీద ధ్యానం ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు మనం చేపట్టి ఎంతో మంది ఎన్నో జీవులను చంపుతున్నాం. మనం ఈ కోళ్లను, మేకలను అన్నింటినీ కూడా జీవరాశులను చంపి మన ఆహారం కావాలి. మన ఆహారం అంటే కూరగాయలు, పండ్లు, ఫలాలు ఇవన్నీ మనం తినాలి.
ఇలా మాటలు తిన్నామంటే ఒక్కొక్క పాట కోసి అది 3 రోజుల ముందే ఒక మేడ తెలిసిపోతుంది, నన్ను ఈ రోజు కోసేస్తారు చంపేస్తారని భయాందోళన గురి అయిపోతున్నది. ఇలా చేప కానీ మేక కానీ కోడి కానీ, ఏ కోడి అయితే పాటు తీసి మనం ముక్కలు చేస్తున్నామో 4 భాగాలు చేస్తున్నామో అలాంటి కోసిన వాళ్ళకు వండిన వాళ్ళకు తిన్న వాళ్ళకు అందరూ కూడా పాపం ఎత్తాలని ప్రతి జీవిని మనం ప్రాణం పోషించేటప్పుడు ప్రాణం పోషణ లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. మనం అందరం కూడా ఆహారం మానేయాలి. ఈ రోజు మన ఆహారం శాకాహారం కాబట్టి మన శాకాహారం తిని ఆరోగ్యంగా ఆనందంగా సుఖశాంతులతో మంచిగా సిరు సంపదతో ఉంటాం కాబట్టి ఇక ఖచ్చితంగా ధ్యానం ప్రతి ఇంట్లో ఉండాలి, ధ్యాన ప్రచారం చేయాలి. ఎన్నో మండలాల నుంచి ఎక్కడ వచ్చిన అద్భుతంగా ఉండే, నాకే ఒక బ్యాక్ పెయిన్ ఉండే, నేను గ్రామానికి సర్పంచిని అయినా నేను ఇలా క్రిమినల్ సొసైటీలో చేస్తున్నానంటే ఎంత శక్తి ఉంటే ఇక్కడ మనం వస్తాం. ఒకసారి ఎన్ని బిజీలు ఉన్నా ఎంతో ర్యాలీలు ఉన్నా ఎమ్మెల్యే సార్ అంటే తిరిగేటోళ్ళు అందరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో మేము ఉన్నామంటే ఎంతో ఈ శక్తి సామాన్యమైన శక్తి కాదు, పత్రిక సార్ అట్లా నడిపించుకొచ్చింది కాబట్టి మనము అందరం కూడా మారాలి, శాకాహార తీసుకోవాలి. మంచిగా ఎప్పుడు గంట మన ఏజ్ ఎంత ఉంటే 30 సంవత్సరాలు ఉంటే 30 నిమిషాలు, 40 సంవత్సరాలు 40 నిమిషాలు, 60 సంవత్సరాలు 61 గంట మన రోజు పొద్దున సాయంత్రం 2 సార్లు ధ్యానం చేసుకుంటే మన జీవితమే మారిపోతుంది, మన కుటుంబ వ్యవహారం మొత్తం మారిపోతుంది. ఎంతో అద్భుతంగా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఐఏఎస్ నుంచి IPS నుంచి మొత్తం జిల్లా కలెక్టర్ నుంచి కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి మన మండలి కూడా మంచి అవకాశం. ఈ యొక్క ర్యాలీలో తిరుగుతున్నామంటే ఈరోజు ఎంతో ఇలా మంచి పండుగ రోజు ఉంది, మరి ఏరొక్క పౌర్ణమి ఉంది. ఈ పౌర్ణమి రోజు మన ఊళ్ళో ఎప్పుడైతే ఈ కరువు కాటకాలు నశించాలన్నా, ఈ సుఖశాంతులు పోవాలన్నా, కరోనాలు మళ్ళీ రావద్దన్నా ఈ ప్రాణాలన్నింటినీ మనం ఆపాలి. నేనేమనుకుంటానే నేను మంచి తప్పే చేస్తలేను, నేను బాగానే ఉంటున్నా, ఎవరు జోలిపోతలే, ఏ తప్పు చేస్తలేను. కానీ మనం ఏం చేస్తున్నాం, కోళ్ళను మేకలు అన్నింటినీ కోస్తున్నాం, అవి కోసుకొని తింటున్నాం కాబట్టి అదంతా మనకు పాపమే. కాబట్టి అవన్నీ మానుకొని మనం అందరం కూడా జాగ్రత్తగా వ్యవహరించి అన్ని కూడా కార్యక్రమాలు సత్సంగంలో పాల్గొని స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఇవన్నీ కూడా మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కేశంపేట మండలాల విలేజ్ లో కానీ అందరూ కూడా ధ్యానంలో చేయాలి, జలప్రదం చేయాలని నాకు ఇచ్చిన అవకాశం కేశంపేట మండల మన PNC ఛానల్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ఎప్పుడు నమ్మకం ఉంటామని స్వాగతం. అందరికీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాట్లాడేందరికీ స్వాగతం సుస్వాగతం. ధ్యానము మనిషి జీవితాన్ని మారుస్తుంది, రోగాలను తగ్గిస్తుంది, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుంది, మానసిక లాభాలను ఇస్తుంది. మరి తాగుబోతులను మంచి స్వచ్ఛమైన వారిగా మారుస్తుంది. మరి అలాంటి వాళ్ళలో అయినాపూర్ నుంచి వచ్చిన బాబు తాగుడుకు బానిసై మరి జీవితాన్ని చేతుల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంటున్నామన్న దశలో ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము శాకాహారము ఏ విధంగా మార్చిందో మీరు 2 నిమిషాలు వినండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ, నా పేరు బాబు, అయినాపూర్ విలేజ్. నేను ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు విపరీతమైన తాగుడు అలవాటు ఉండేది. నా గురించి నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు తాగుడు అనేది అలవాటు పోలేదు. అయితే ఈ తాగుడు అలవాటు మానేసుకోవాలని ఎన్నో మందులు వాడాను. అక్కడ మా ఊరి సైడ్ తాడూరు విలేజ్లో వెళ్ళి అక్కడ తాయితే కట్టించుకున్నాను, ఎటువంటి రిజల్ట్ రాలేదు. వికారాబాద్లో వెళ్ళి చెట్టు తాగాను, అక్కడ అయినా రిజల్ట్ రాలేదు. డాక్టర్ ఆల్కో అనేది ఉంది, అది కూడా వాడాను, అయినా నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. ఈ ధ్యానం ద్వారా వేణు మాస్టర్ అనే వ్యక్తి ద్వారా ఈ ధ్యానం నాకు పరిచయం అయింది. ఈ ధ్యానము 41 days చేస్తే నీకు ఎటువంటి చెడు అలవాట్లైనా పోతాయని చెప్పాడు. అది 41 days నేను రెగ్యులర్ గా చేస్తే 25 daysకే పూర్తిగా తాగడం అనేది బంద్ అయిపోయింది. గుట్కా సాగర్స్ కానీ మాంసాహారం కూడా నా లోపల నుంచి ఆటోమేటిక్ గా పోయింది. ఈ ధ్యానం వల్ల ఎంతో నేను అప్పుల బానిస అయిపోయిన వాడిని కూడా మళ్ళీ నేను నా అప్పులు నేను తీర్చుకోవడం కలిగింది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినందుకు చాలా నేను సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సహకారంగా మారి అందరూ ధ్యానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ధ్యానం చేయకముందు విపరీతమైన అలసట నొప్పి, మరి శరీరము రోగామయమై మరి ధ్యానం చేసిన తర్వాత ఉద్యోగ జీవితం గడుపుతూనే ధ్యానం చేస్తూ మరి కొల్లాపూడి కూడా RTC డ్రైవర్ గా పనిచేస్తూ తాను పొందిన లాభాలను ప్రవీణ్ మీకు చెప్తారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి పాదాభివందనాలు చేసుకుంటూ, నా పేరు ప్రవీణ్, అది కొల్లాపూర్ డిపోలో RTC డ్రైవర్గా పనిచేస్తున్నా. నాకు బాగా బ్యాక్ పెయిన్ ఉండేది.
బ్యాక్ పెయిన్ ఉండేది, కుడి భుజం నొప్పి ఉండేది. ఎన్ని హాస్పిటల్ చూపించినా నాకు ఆ నొప్పి తగ్గలేదు. మా అక్క ద్వారా, గుండం శైలజ మా అక్క ద్వారా, బంగాంజనేయ రెడ్డి సార్ ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేసుకోవడం వల్ల నాకు ఈ భుజం నొప్పి ఇప్పుడు ఇలాంటి బాడీలో నాకు ఎలాంటి బాడీ పెయిన్స్ లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నా. నేను కూడా ఒకప్పుడు మంచి మాంసాహారాన్ని ఎట్లా మానుతాను అనుకున్నా, కానీ ధ్యానం ద్వారా ఈ మాంసాహారం మానేసి ఈరోజు ప్యూర్ వెజిటేరియన్గా జీవించడం జరిగింది. నేను చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి వచ్చిన సురేష్ గారు ధ్యానం గురించి, వ్యాపారం గురించి మీకు వివరిస్తారు. ప్రతి ఒక్కరూ సాకారులయ్యి సకల జీవరాశుల్లో భగవంతుడు ఉండే ఆ సత్యాన్ని ఎంతో మంది మహానుభావులు తెలియజేశారు. అది కొండల బద్దల ఏడుగా తెలియజేయడానికి వచ్చిన మహాపురుషుడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సో ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి సాకారంగా చేస్తే వాళ్ళకుండే కష్టాలు, బాధలు అన్నీ వెళ్ళిపోయి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ఉంటాయని ఇది 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఒక PSSM మూమెంట్ ఈరోజు దేశ విదేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది జీవితాల్లో ఎంతో అద్భుతంగా మార్పులు తీసుకొచ్చినాయి. ఆ క్రమంలో భాగంగానే ప్రతి గ్రామంలో పిరమిడ్ రావాలని, ప్రతి మండలంలో పిరమిడ్ కేర్ సెంటర్ ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ మాస్టర్స్ శివకుమార్ అయితేనేమి, మరి నవీన్ అయితేనేమి, కవిత అయితేనేమి, లావణ్య వీళ్ళందరూ కలిసి ఒక సామూహిక శక్తిలాగా షాద్నగర్ నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ ఏకత్రమై ఈ యొక్క అద్భుతమైన లోక కళ్యాణ కార్యక్రమం ఈరోజు ఆదివారం చేస్తున్నారు. మరి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్కి PSSM తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం తలపెట్టే ఈ కార్యక్రమం వల్ల ఈ మండలంలో ఒక కోడి కూడా, ఒక చేప కూడా, ఒక ఏ జంతువు కూడా మనిషి వల్ల హింస పడకూడదు, చంపబడకూడదు. జై శాకాహార ర్యాలీకి, జై శాకాహార ర్యాలీకి, శాకాహార జగత్కి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. మీ పక్కలే మరి ముచ్చర్లపల్లి గ్రామంను, మరి రేవల్లి గ్రామంలో ఉంటూ మరి ధ్యానం ద్వారా పొందిన లాభాలను జంగయ్య ఒక మాటలో చెప్పి మిమ్మల్ని అందరినీ చైతన్యపరుస్తాడు. నీ అనుభవం ఎంతమంది మారుతారు? జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ నమస్కారం. ఈ శాకాహార ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి ఎన్నో రకాలుగా సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి మేము కూడా ధ్యానం చేసి ధ్యానం వల్ల ఎంతో లాభాలు పొందినాం కాబట్టి ఆ లాభాలు ఏంటంటే తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతుందని మధుసూర్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, కశిరెడ్డి, జ్యోతిరెడ్డి ఊరుకొండ హనుమాన్ టెంపుల్ దగ్గర ప్రతి శనివారం ధ్యానం ఉంటుంది. అక్కడ ధ్యానం అని దేవుడి దగ్గరికి పోయి ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకునే సమస్యలు ఏంటంటే మాకు తలనొప్పి ఉండే 12 సంవత్సరాల నుంచి అది ఎన్ని దవాఖానలు పోయినా, ఎన్ని మందులు వాడినా, ఎన్ని మెడిసిన్ వాడినా, ఆయుర్వేద మందులు వాడినా కానీ కూడా మంత్రాలు, తంత్రాలు, యంత్రాల దగ్గరికి పోయినా కానీ కూడా అది తగ్గలేదు. ఓన్లీ శ్వాస మీద ధ్యాస అని ధ్యానం చేస్తే 41 రోజులే ఆ తలనొప్పి అనేది తగ్గిపోయి ఎంతో ఆనందంగా, హ్యాపీగా కుటుంబంతో, బంధువులతోటి ఎంతో కలిసిమెలిసి తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ఇక్కడ మా బంధువులు ఉన్నారు, యాదవ సొంతం మా బంధువులే. మంచి అంశం మా అక్క అయితే సొంతం. ఇక్కడ మా ఎన్నో వస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ గ్రామంలో శాకాహారం యొక్క విశిష్టత గురించి శైలజ గారు ఒక పాట పడతారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ, నా పేరు గుండం శైలజ వనపర్తి. నాకు ధ్యానంలోకి రాకముందు సైనస్ ప్రాబ్లం, మైగ్రేన్ తలనొప్పి, అల్సరు, తర్వాత గ్యాస్ బంప్, బ్యాక్ పెయిన్, నెలసరి ప్రాబ్లం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అరికాల మంటలు, అనేక శారీరక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉండేవి. ఇవన్నీ ధ్యానం సర్వలోకని వారిని, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనేది సత్యమని నేను నిరూపించుకొని ఊరు తిరుగుతూ తెలియని వాళ్ళకు ధ్యానాన్ని అందిస్తూ శాకాహారం యొక్క విశిష్టత తెలియజేస్తూ ప్రతి నెలవెట్ట శాకాహార ర్యాలీలు తీస్తూ ధ్యానం గురించి తెలియజేస్తూ శాకాహారం గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఈ ధ్యాన మార్గంలో రావడానికి మేము కృషి చేస్తున్నాము. థ్యాంక్ యూ. మూగజీవుల ప్రేమిద్దాం, మూగజీవులను రక్షిద్దాం, రక్షణ కల్పిద్దాం అని తెలియజేస్తున్నాను పాట ద్వారా. ప్రేమ మోటులుగా మారండి, మోగ జీవులను రక్షించండి, మానవత్వమును తెలియండి,
ప్రాణులొక్కటని గుర్తించండి. సమ్మతితోనూ సాయశక్తుల జీవుల సంరక్షించండి, సకల జీవుల సంరక్షించండి. ప్రేమమోటులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, ప్రాణులొక్కటని గుర్తించండి. ఆటిగావులు అమ్మారులు అరిచికి పెట్టి చంపొద్దన్న, కుక్క కోయని కోలు పూసి మా గొంతులు కోయొద్దంటున్నా. మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా. మేకల పీకల గొర్రెల గొంతుల కాటు వేయకండంటున్నా. మాటలు రాని జీవుల గురవి ప్రాణ శిక్ష పెట్టన్నంటున్నా. దయరాదా మీలో హృదయము లేదా, జనులారా మీలో కరుణే లేదా. ప్రేమమోటులుగా మారండి, మోగ జీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, కాలునొక్కటని గుర్తించండి. జంతువులంటే మనుషులు తింటకు కూరగాయలనుకున్నారా? ఎవరు నేర్పారో ఈ అలవాటులు పొరపాటని మరి నువ్వురా. రకరకాలుగా రూపములున్న ఆత్మహత్యని తెలియురా. రకరకాలుగా రూపములున్న ఆత్మహత్యని తెలియురా. ఆత్మలతో ఉండే ఆ సర్వాత్మవస్థని ఎరుగురా. నిత్యముగా నీవొక ఆత్మవురా, పవిత్రముగా జీవించుమురా. ప్రేమమోటులుగా మారండి, మోగ జీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, కాలునొక్కటని గుర్తించండి. శాకాహారని సమంజస్వమని సౌఖ్యమైన ఆహారమురా. హింసను హింసను భూమి తెలివే ఒక బంగారమురా. ఇతర జీవులను చంపిటివంటే నరకయాతనలు తప్పవురా. ఇతర జీవులను చంపిటివంటే నరకయాతనలు తప్పవురా. కర్తవ్యముతో బాధ్యత నిరిగి ధర్మముగా జీవించుమురా. జీవులనే హింసించకురా, ప్రాణులనే ప్రేమించుమురా. జీవులనే ఇక చంపకురా. మహామహాకరుణను మూలుమురా. ప్రేమమోటులుగా మారండి, మోగ జీవులను రక్షించండి. మానవత్వమును తెలియండి, కాలునొక్కటని గుర్తించండి. సమ్మతితోనూ సాయశక్తుల జీవుల సంరక్షించండి, సకల జీవుల సంరక్షించండి. ప్రేమమోటులుగా మారండి, మూగ జీవులను రక్షించండి. జై పత్రిజీ, జై పత్రిజీ. శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, పిరమిడ్ జగత్కి. సద్భావన ర్యాలీకి, అహింసా ర్యాలీకి, అహింసా ర్యాలీకి, అహింసా ర్యాలీకి. ఆరోగ్యానికి, ఆరోగ్యానికి, ఆరోగ్యానికి.
స్లోగా వెళ్ళాలి. ప్రతి జీవిలోన అందరిలోన బుద్ధుడి మార్గం, గాంధీజీ మార్గం, జీసస్ మార్గం, అల్లా మార్గం, పత్రిజీ మార్గం, మార్గం, మార్గం. అందుకే ఓ మనిషి జ్ఞానమందే జ్ఞానం చేద్దాం, జీవాలను చంపే హక్కు
అక్కడ వెళ్తుండ్రు ఇలాగే ఉండు సైడ్కి ఒక సైడ్ మళ్ళీ దాటేది ఇక్కడే ఉండు అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో, అందుకే ఓ మనిషి మేలుకో. జీవహింస, జీవహింస, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు.
మనోజ్ సైడ్ కాపురు. మొక్కుబడుల పేరుతో జంతు బలులను మొక్కుబడుల పేరుతో జంతు బలులను ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు జీవించు జీవించు జీవించనివ్వు ఏ జీవిని చంపే హక్కు లేదు ఏ జీవిని చంపే హక్కు లేదు దేవతలందరి ఆహారం శాకాహారం దేవతలందరి ఆహారం శాకాహారం మేధస్సును పెంచే ఆహారం శాకాహారం మహానుభావుల ఆహారం శాకాహారం మహానుభావుల ఆహారం ప్రతి మనిషి ఆహారం శాకాహారం చిన్న చిన్న పాపాలే చిన్న రోగాలు చిన్న చిన్న పాపాలే చిన్న రోగాలు పెద్ద పాపాలే పెద్ద రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు రకరకాల పాపాలే రకరకాల రోగాలు పాపాలే లేకుంటే రోగాలే లేవు పాపాలే లేకుంటే రోగాలే లేవు అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో జీవహింస పాపం జీవహింస పాపం ప్రతి జీవిలోనూ ప్రతి జీవిలోనూ చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం ధ్యానం అంటే వీణ చేత ధ్యానం అంటే వీణ చేత చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం కరదాం కరదాం వేగం కరదాం 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 వేగం కరదాం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి జ్ఞాన జగత్కి సాకార జగత్కి సాకార జగత్కి పిరమిడ్ జగత్కి జగత్కి శిబికామా పత్రిజీకి నవీన్ శివకుమార్